శ్రీ శుక్లనామ సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి బుధవారం అనగా నవంబర్ 13, 1929 సంవత్సరంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం శివార్లలో ఉన్న చిలకలపూడిలో ఒకవైపు శ్రీ 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 పాండురంగ స్వామి సాక్షాత్కార వార్త అందరికీ తెలిసి తండోపతండోపాలుగా వచ్చేశారంట. మరోవైపు భగవంతుడే వచ్చి మూర్తి రూపంలో ఆవిర్భవించడం ఏంటి, పైత్యపు మాటలు కాకపోతే అంటూ అధికారులు పెద్దలు గర్భగుడికి తాళం వేసి గుడికి సీల్ వేసేశారంట. అకస్మాత్తుగా ఉదయం 10:30 గంటల సమయంలో ఆలయం లోపల నుంచి పెద్ద శబ్దం రాగా గర్భాలయంలోకి వెళ్లి చూడగానే కోటి కాంతుల మధ్య దివ్య తేజస్సు గల 3 అడుగులు ఎత్తు కలిగి మహారాష్ట్ర పండరీపురంలోని పాండురంగని విగ్రహం లాంటి విగ్రహం సాక్షాత్కరించిందంట. పరమ భక్తుడైన నరసింహం గారు భగవంతునిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టడానికి భగవంతుడే స్వయంగా ఆవిర్భవించిన ఈ క్షేత్రానికి తీర పండరీపురం అనే పేరు వచ్చింది. గర్భాలయంలో ఉన్న స్వామివారి పాదాలని మనం స్వయంగా తాకవచ్చు. గర్భాలయానికి ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉండటం విశేషం. శ్రీ పాండురంగ స్వామి నమో నమః.